జై శ్రీరామ్ అని అందరూ అంటుంటే మనం ఇలాంటివి ఏమైనా ఫాలో అయినప్పుడు జనాలు రాడికల్ గా చూస్తారు, మనల్ని ఏదో మనం ఏదో తప్పు చేస్తున్నట్టు ఫీల్ అయ్యేలా కూడా చేస్తారు కదా. లుక్ లైక్ దట్ కదా. అలా ఎందుకు చేస్తారంటే వాళ్ళు కింద ఉన్నారు, నువ్వు పైకి వెళ్తే ఎలా, నువ్వు కూడా వాళ్ళతో సమానం అవ్వాలి. ఉదాహరణకి ఎవరో తెల్ల బట్టలు కట్టుకున్నారు, అతను మెరుస్తూ కనబడుతున్నాడు, వీడు ఆల్రెడీ బురదలో ఉన్నాడు, వాడిని వీడితో సమానం చేయాలంటే ఏం చేయాలి? హాయ్ బ్రో అని చేయొచ్చు, కింద లాగేయడమే. ఉదాహరణకి ఎవరైనా శాకాహారాన్ని ఫాలో అవుతున్నారు, ఏ అప్పు యువర్ లైక్ పప్పు, అవును, నువ్వు అప్పుడు తీయాల్సింది చెప్పు. అర్థమైందా? ఎవరైనా శాకాహారాన్ని ఫాలో అవుతున్నారంటే వాళ్ళు ప్రాణహింస చెయ్యట్లేదు, వాళ్ళు ఆల్రెడీ అప్డేటెడ్ కదా. నువ్వేమో అలా ఉండే వాళ్ళని చెడగొట్టి ఏంటి పాతకాలం పప్పులాగా, మీ ఫ్రెండ్స్లో శర్మ తింటలేదా, మీ ఫ్రెండ్స్లో శెట్టిగారు తింటలేదా, మళ్ళీ ఆడు ఉదాహరణ నీకు దిగజారినాడు. మన వాళ్ళు కూడా తినకూడదు కదా గురువు గారు, మన వాళ్ళు కూడా ఎందుకు అలా చేస్తారు? అది ఇల్యూషన్ అంటారు ఇంగ్లీష్లో. ఆ ఇల్యూషన్ వల్ల ఈ పొల్యూషన్. దానికి సొల్యూషన్ ఏంటి? మహాభారతంలోనే చెప్పారు, మాంసం నా కాదయతి. అవును, తినకూడదు. ఎందుకు తినకూడదు? నీకు హక్కు లేదు కాబట్టి. ఓ ప్రాణి నువ్వు పుట్టించలేవుగా. అవును, ఓ ప్రాణి నువ్వు పుట్టించలేవు కాబట్టి నువ్వు తీయకూడదు, అంతే. వెరీ సింపుల్. యూనివర్సల్ అమ్మా, యూనివర్సల్. వాళ్ళు ఎవరో ఉంటారే పర్టిక్యులర్ పీపుల్, అది లేకపోతే వాళ్ళు సర్వైవ్ కాని స్థితిలో ఉంటారు. సో దే కెన్. నువ్వేం సైనికుడు కాదు, నువ్వేం పోరాటం చేయట్లే, నువ్వేం బండ్లు కొట్టట్లే, నువ్వు స్విగ్గీలో KFCలో ఆర్డర్ ఇచ్చి ఎందుకు తినాలి నువ్వు?